అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం. మా అమ్మ, నేను, డాడీ, తమ్ముడు మేము నలుగురం కలిసి అక్కడికి వెళ్తున్నాము. ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. కాదు ఇటు మేము ఆశ్చర్యపోతే అది చిరంజీవి గారు వెళ్ళి ఎక్కడ ఇదే రూట్ 1 కిలోమీటర్ మళ్ళీ ఎక్కడ పిల్లలు చూస్తానంటే అదే రోడ్డే ఇల్లు అనుకోవాలి అంతే. అదేలే ఈ రోడ్లోకి వెళ్ళాలి. ఇల్లు అవుతే ఇల్లు కింద కాపాడతాం. అది అవుతే కొద్ది రోడ్డు బాగానే ఉంటుంది. వెళ్ళి వచ్చేయచ్చా? రోడ్డు బాగుంటుంది. దగ్గరేనా? దగ్గరే. చిరంజీవి అవుతే మారుగా పెంకుటి లాగా ఉంటుంది అంటగా. చిరంజీవి గారి ఇల్లు మొగర్తుల్లో. ఇది చిరంజీవి గారి ఇల్లు. మెగాస్టార్ చిరంజీవి హౌస్ మొగల్తూరు. మొగల్తూరులో కృష్ణంరాజు గారి హౌస్. पीछे भी खाना अगर वो भी खाना शूटिंग पसंद खाना है आंसर रखिए वो डाउट आया देखे बाद మీరు కూడా చూడండి కృష్ణంరాజు గారి ఇల్లు. वो खाड़ చూడండి ఎంత పెద్ద ఇల్లు. भी कृष्णराज मरिया बाद खाना गिन रखे చాలా పెద్ద హౌస్. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. కృష్ణంరాజు గారి ఇల్లు. చూడండి ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా. वो అమ్మ పాలకు ఆటకులు కాబోయి గోదావరి, కృష్ణ గోదావరి నాకేం తెలుసురా. పడవలు ఉన్నాయి. అండ్ సో ఎక్సైటింగ్. పడవ ఎక్కి కార్లో వెళ్ళాలంట. పడవ మీద కార్ ఎక్కిస్తున్నాము. అది ఎక్కి గోదావరి నది దాటి వెళ్ళాలంట. నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పడవ అయితే ఎక్కేసాము. పడవ నలుగురి 260 రూపీస్ ఉన్నది కార్తో కలిపి. జనం అంతమంది కూడా ఉంది. సో ఎక్సైటింగ్. నేను ఫస్ట్ టైం ఇలా ఎక్కడం. మా డాడీ మేమందరం. ఇదిగోండి వాటర్. ఇక్కడ పడవలు ఉన్నాయి. మనం మునిగిపోతే ఇవి వేసుకొని బయటకు వచ్చేయడమే. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉండిద్దో. ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. 10 o'clockకి బయలుదేరితే 1 అవుతుంది టైం. ఇంకా అక్కడికి వెళ్ళాలా, ఇంకా గుడి దగ్గరికి ఇంకా వెళ్ళాలా. ఇదేరా గుడి, లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇంకా ఫైనల్గా వచ్చేసాం. టైం కరెక్ట్గా 1 o'clock. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు టైం 1 o'clock అవుతుంది. చూడండి గుడి. ఇది లోపల. క్లోజ్ చేసేసి ఉంది. మేము వచ్చేటప్పుడు 1 అయిపోయింది. చూడండి గుడి వ్యూ చూపిస్తాను మీకు. తీయొద్దన్నారు అయినా తీస్తున్నాను. చూడండి ఒకసారి. స్వామి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అన్నదానం వేస్తున్నారు. ఇక్కడ టైం కూడా 1 o'clock అయిపోయిందని ఇక్కడ భోజనాలకు అని నుంచున్నాం. ఇక్కడ వేస్తున్నారు లోపల. లోపల చూపించకపోయినా స్వామి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. భోజనానికి నుంచున్నాము.
ఉచిత భోజనం. పులిహార, పప్పు, క్యాబేజీ పచ్చడి, వేడి వేడి అన్నం, మామిడికాయ పచ్చడి, సాంబార్, కాకినాడకు వచ్చాము. సర్దార్ కాటన్ అంట. కాటన్ ధర 5 ఉంటుంది. కొవ్వూరు బైపాస్ బ్రిడ్జి 6 కిలోమీటర్స్. ఈకో ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగాము. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. బొమ్మలు కనిపిస్తే పిల్లలైనా ఆగుతారా? చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇప్పుడు నైట్ 9:30 అవుతుంది. ఈ టైంలో కూడా వీళ్ళకి ఆటలు కావాల్సి వచ్చిందంట. పడతావు, వాడిది అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి నేను కూడా జారుతానని జారుతుంది. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది, అది కూడా ఎక్కి ఆడతారంట. ఇద్దరు ఊగుతున్నారు. హాయ్ అండి. కాకినాడకి వెళ్ళినప్పుడు కాకినాడ ఫేమస్ కాకినాడ కాజా తెచ్చుకోకుండా ఉంటామా? కాకినాడ కాజా. ఈ కాకినాడ కాజా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకినాడకి వెళ్ళినప్పుడు స్పెషల్గా తెచ్చుకోవాలిగా కాకినాడ కాజా. ఇదిగోండి కాకినాడ కాజా. మేము 2 kgs తెచ్చుకున్నాము. మాకు 800 పడింది. మీరు ఎంతమందికి కాకినాడ కాజా అంటే ఇష్టమో కామెంట్ చేయండి.